నియోజకవర్గాల పునర్విభజనకు సర్వం సిద్ధమైంది. లోక్సభ స్థానాలను 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. రాష్ట్రాలకు 815 లోక్సభ స్థానాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 లోక్సభ స్థానాలు ఉంటాయి. ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లుపై ఎంపీలకు సమాచారం అందించింది మోదీ సర్కార్. ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురానుంది మోదీ సర్కార్. ఈ నెల 16 నుంచి 18 వరకు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఇందులోనే మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్ బిల్లుపై చర్చ జరగనుంది. ప్రస్తుతం దేశంలో 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అందులో 530 రాష్ట్రాలకు, 13 స్థానాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించారు. ఇప్పుడు వాటిని 850కి పెంచనున్నారు. డీలిమిటేషన్ కు, మహిళా రిజర్వేషన్ కు 3 రాజ్యాంగ సవరణ బిల్లులను కేంద్రం ప్రతిపాదించింది. ఇదే అంశంపై కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. చూస్తూ ఉన్న ఒక కీలక బిల్లుకు సంబంధించి ముందడుగు పడుతూ ఉండటాన్ని ఎట్లా చూడొచ్చు, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? మహిళా రిజర్వేషన్ బిల్లుకు, అలాగే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, అలాగే డీలిమిటేషన్ కమిషన్ బిల్లు, ఈ 3 బిల్లులకు కేంద్ర కేబినెట్ క్లియరెన్స్ ఇచ్చింది. కొద్దిసేపటి కిందటే ఈ బిల్లులన్నిటిని కూడా ఎంపీలందరికీ సర్క్యులేట్ చేశారు. సో అందులో ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి 543 ఎంపీ సీట్లను 850కి పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు డీలిమిటేషన్ బిల్లును రూపొందించింది. ఆ మేరకు రాజ్యాంగానికి సవరణలను ఆ బిల్లులో ప్రతిపాదించినటువంటి పరిస్థితి. ఇక రెండవ బిల్లు మహిళా రిజర్వేషన్. సో ఈ 850 సీట్లలో మహిళలకు 1/3 సీట్స్ కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సో దాని ప్రకారం చూస్తే మొత్తం 273 సీట్లను మహిళలకు రిజర్వ్ చేశారు. సో డెఫినెట్గా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి బిల్లు. మహిళల ఎంపవర్మెంట్ విషయంలో భాగంగా దీన్ని తీసుకొచ్చినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఇప్పటికే నారీ శక్తి వందన్ అధినియం బిల్లుతో 2023లో ఈ బిల్లును పాస్ చేశారు. అయినప్పటికీ అది అమల్లోకి రాలేదు. సో జనాభా లెక్కలు ఇంకా రాలేదు కాబట్టి అది అమల్లోకి తీసుకురాలేదు. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తన మనసు మార్చుకొని ఈ బిల్లును చాలా వేగంగా ముందుకు తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావించారు. ఆ మేరకు ఆ బిల్లును ఇప్పుడే క్లియరెన్స్ ఇవ్వడం ద్వారా 2029లో జరిగేటువంటి లోక్సభ ఎన్నికల్లో మహిళలకు 273 సీట్లను రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో ఆ మేరకు ఇప్పటివరకు కేవలం మనం స్థానిక సంస్థలలోనే మహిళల ప్రాతినిధ్యం చూసాం. ఇక్కడ నుంచి అసెంబ్లీలోనూ అలాగే పార్లమెంట్లో కూడా మహిళలకు 33% ప్రాతినిధ్యం లభించబోతుంది. డెఫినెట్గా ఇది మహిళల ఎంపవర్మెంట్లో భాగంగా ఇదొక పెద్ద ముందడుగుగా మనం చెప్పొచ్చు. ఇక మూడవ బిల్లు డీలిమిటేషన్ యాక్ట్ను సంబంధించినటువంటి బిల్లు. సో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశారు. సో ఈ డీలిమిటేషన్ కమిషన్ ద్వారానే ఈ కొత్తగా ఏర్పడేటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బౌండరీస్ అన్ని కూడా ఫిక్స్ చేస్తారు. ఇప్పుడున్నటువంటి నియోజకవర్గాల సరిహద్దులన్నీ కూడా చెదిరిపోతాయి, కొత్త సరిహద్దులు వస్తాయి. సో ఎక్స్పాండ్ అవుతాయి, కొన్ని చోట్ల రీఅడ్జస్ట్మెంట్ చేస్తారు. సో అక్కడ ఉన్నటువంటి జనాభా లెక్కలకు అనుగుణంగా మొత్తం సరిహద్దులన్నీ కూడా మార్చబోతున్నారు. సో చాలా గిగాంటిక్ ప్రాసెస్, చాలా సుదీర్ఘమైనటువంటి, చాలా కాంప్లెక్స్, చాలా సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ ఇది. సో ఈ డీలిమిటేషన్ కమిషన్ సంబంధించినటువంటి ఒక బిల్లును కూడా ఈరోజు ఆమోదించారు. సో ఈ డీలిమిటేషన్ కమిషన్ను ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ నాయకత్వంలోనే ఈ డీలిమిటేషన్ కమిషన్ ఉంటుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ కమిటీలో సభ్యులు ఉంటారు. సో ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులను ఇందులో సభ్యులుగా చేరుస్తారు. సో వారందరూ కూడా రాష్ట్రాలన్నీ కూడా తిరిగి అందరు రిప్రజెంటేటివ్స్తో మాట్లాడి, ప్రజలతో మాట్లాడి, అనేక మంది స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పునర్విభజన చేయబోతున్నారు. మనం చూస్తున్నాం, దేశంలోనే చాలా అత్యంత పెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి. దాదాపు 32 లక్షల మంది ఓటర్లు అక్కడ ఉన్నారు. సో ఇలా 32 లక్షల ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం కొన్ని ఉంటే, కొన్ని నియోజకవర్గాలు కేవలం 4-5 లక్షలు, 2 లక్షలు మాత్రమే ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో చాలా వ్యత్యాసం ఉంది. దీన్ని అంతా కూడా రేషనలైజ్ చేసేందుకు, దీన్ని హేతుబద్ధీకరించే క్రమంలో భాగంగా ఈ డీలిమిటేషన్ కమిషన్ పనిచేస్తుంది. సో అన్ని చోట్ల కూడా దాదాపు ఈవెన్గా ఓటర్ల సంఖ్య ఉండేలా దీనికి సంబంధించినటువంటి ఒక ప్రక్రియను డీలిమిటేషన్ కమిషన్ చేయబోతుంది. సో చాలా సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ, దాదాపు 1-2 ఏళ్ల పాటు ఈ ప్రక్రియ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి బిల్లు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సో మొత్తానికి చాలా 3 ముఖ్యమైనటువంటి బిల్లులకు ఈరోజు కేంద్ర కేబినెట్ క్లియరెన్స్ ఇవ్వడంతో ఇక రాజకీయ పార్టీలు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఒక చాలా
ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మనం చూసాం మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏ పార్టీ కూడా అభ్యంతరం చెప్పడం లేదు, అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. కానీ నియోజకవర్గాల పెంపుపైనే ఇప్పుడు పేచీ ఉంటుంది. నియోజకవర్గాల పెంపు 50% పెంచారు. సో ఈ 50% పెంచడం వల్ల దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయి, ఉత్తరాదిలో సీట్లు పెరుగుతాయి. దీనివల్ల దక్షిణ ఉత్తరాది మధ్య రాజకీయ ప్రాతినిధ్యం తగ్గుతుంది అనేటువంటి వాదన కాంగ్రెస్ పార్టీ అందుకుంది. సో ఆ నేపథ్యంలో ఈ అంశంపైన కాంగ్రెస్ సహా మిగిలినటువంటి దక్షిణాదిన ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా గలం విప్పేటువంటి అవకాశం ఉంది. సో ఒకవేళ ఆ పార్టీలు కనుక వ్యతిరేకత వ్యక్తం చేస్తే పార్లమెంటులో ఈ బిల్లులు పాస్ అయ్యేటువంటి సమయంలో ఖచ్చితంగా కొంత టెన్షన్ నెలకొనేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం మహిళా రిజర్వేషను, డీలిమిటేషన్ ఈ రెండు అంశాలను కలిపి ఒకే బిల్లులో పెట్టాయి కాబట్టి డెఫినెట్గా తప్పనిసరిగా విధిలేని పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ డీలిమిటేషన్ కూడా మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకిగా ఉన్నారనేటువంటి ముద్ర పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాజకీయ పార్టీలు దీనికి జడిసి అయినా కొంత ఈ అంశంలో ఒక అడుగు ముందుకు వేస్తాయా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. చూడాలి ఎలాంటి పొజిషన్ రాజకీయ పార్టీలు తీసుకుంటాయన్నది. రైట్, మీరు చెప్పిన దాన్ని బట్టి పాపులేషన్ బేస్ మీద సీట్స్ డిస్ట్రిబ్యూషన్ అన్నది కొంత అన్యాయం జరిగే అవకాశం ఉందన్న వాదన మొదటి నుంచి మనం వింటూ వస్తూ ఉన్నాం. మరి దీనికి సమాధాన పరిచేలా ఎటువంటి యాక్షన్ ఉండబోతుందంటే అసలు అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అయితే ఈ చేస్తున్నటువంటి ఈ వాదనను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేస్తుంది. ఎందుకంటే 50% అన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి. కేవలం ఉత్తరాదినే కాదు, ఇటు దక్షిణాదిన కూడా రాష్ట్రాల్లో కూడా 50% సీట్లు పెరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి నిష్పత్తి ప్రకారమే దామాషా పద్ధతిలోనే పెరుగుతాయి. కాబట్టి ఒక రాష్ట్రానికి అన్యాయం, మరొక రాష్ట్రానికి న్యాయం అనేటువంటిది ఉండదు. సో అందరికీ కూడా 50% పెరుగుతాయి. ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం 80 సీట్లు ఉన్నాయి లోక్సభ, సో అవి 120 పెరుగుతాయి. ఇటు తెలంగాణలో 17 ఉన్నాయి, సో 17 కాస్త 25 వరకు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు లోక్సభ ఉన్నాయి కాబట్టి అవి దాదాపు 37 నుంచి 38 పెరిగేటువంటి అవకాశం ఉంది. సో అన్ని రాష్ట్రాల్లో కూడా 50% పెరుగుతాయి. కాబట్టి ఇందులో అన్యాయం జరిగేటువంటి అవకాశం లేదు. మొన్నటిదాకా అన్ని రాజకీయ పార్టీలు జనాభా ప్రాతిపదికన తీసుకోవద్దు, అలా జరిగితే ఇటు దక్షిణాదిలో జనాభా తగ్గిపోయింది కాబట్టి దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని చెప్పారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు జనాభా ప్రాతిపదికన అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టేసింది. గంపగుత్తగా 50% పెంచుతూ స్ట్రైట్గా క్యాబినెటే నిర్ణయం తీసుకుంది. 543 నుంచి స్ట్రైట్గా 850కి పెంచుతూ క్యాబినెటే నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇక ఈ విషయంలో వేరే దానికి తావు ఉండదు. డెఫినెట్గా అన్ని రాష్ట్రాల్లో 50% పెరిగినట్టు దక్షిణాదిలో కూడా 50% పెరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఆందోళన అవసరం లేదు అనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. నిజానికి మనం చూస్తే ఈ రాజకీయ పార్టీలు కూడా జనాభా ప్రాతిపదికన కనుక వస్తే దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది కాబట్టి అది చేయొద్దని చెప్పి డిమాండ్ చేశాయి. సో మధ్య మార్గంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఫార్ములా తీసుకుంది. 50% పెంచడం ద్వారా అందరికీ న్యాయం జరుగుతుంది అనేటువంటి ఫార్ములా తీసుకుంది. కాబట్టి సో రాజకీయ పార్టీలన్నీ కూడా ఫర్ ది సేక్ ఆఫ్ అపోజిషన్ కోసం చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వము అంటోంది. రైట్, ఇప్పుడు మనం చూస్తే సౌత్ స్టేట్స్కి సంబంధించిన సీఎంలు ఈ ప్రతిపాదనని కొంత వ్యతిరేకిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. లైక్ తమిళనాడు సీఎం కానివ్వండి, తెలంగాణ సీఎం కానివ్వండి. కానీ దీన్ని బీజేపీ కౌంటర్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎలా చూడొచ్చు? కొద్దిసేపటి కిందటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇది అర్థం లేని వాదన ఆయన చేస్తున్నారు, పసలేని వాదన చెప్తున్నారు. అన్ని రాష్ట్రాలకు 50% పెరిగినప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగేటువంటి అవకాశం ఎక్కడుంటుంది? గతంలో ఈ పార్టీలే జనాభా ప్రాతిపదికన చేయొద్దు, ఎందుకంటే జనాభా తగ్గిపోయింది కాబట్టి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ఈ కాంగ్రెస్ పార్టీ సహా మిగిలినటువంటి ప్రాంతీయ పార్టీలు వాదించాయి. కాబట్టి జనాభాను తాము పరిగణలోకి తీసుకోకుండా గంపగుత్తగా అందరికీ 50-50గా పెంచాం కాబట్టి ఈ అంశంలో ఎలాంటి రాజకీయం చేయొద్దని చెప్పింది. ప్రధానంగా ఇంత హరిగా ముందుకు తీసుకురావడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి కారణం, ప్రస్తుతం జనగణన ప్రారంభమైనప్పటికీ జనగణనతో పాటు కులగణన కూడా చేస్తున్నారు. తొలిసారిగా స్వాతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా కులగణన కూడా జరగబోతుంది. అది వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ జరుగుతుంది. సో ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి దాదాపు 1-2 ఏళ్ళు పట్టేటువంటి అవకాశం ఉంది. ఈలోగా ఎన్నికలు వస్తాయి కాబట్టి త్వరితగతిన మహిళలకు రిజర్వేషన్ కల్పించాలంటే పాత లెక్కల ప్రకారమే ఈ
మొత్తం మహిళా రిజర్వేషన్ అమలు చేయాలనేటువంటి దిశగా ఆలోచిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో కులగణన ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది, లెక్కల ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మహిళలకు వీలైన తొందరగా తాము సాధికారత కల్పించాలి. కాబట్టి ఆ దిశగా మహిళా సాధికారత దిశగా కొంత ముందడుగు వేశాము, త్వరితగతిన దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తమ యొక్క మూవ్ను సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రశ్నలు అయితే ఇప్పటికీ తలెత్తున్నాయి. ఇంత హడావుడిగా డీలిమిటేషన్ చేయడం, ఇంత హడావుడిగా ఉమెన్ రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చి అమలు తీసుకురావడం పైన ప్రశ్నలు అయితే వస్తున్నాయి. డెఫినెట్గా పొలిటికల్ అడ్వాంటేజ్ కోసమే బీజేపీ ఇదంతా చేస్తుందని విమర్శలు అయితే కొనసాగుతున్నాయి. రైట్, ఈ డీలిమిటేషన్ బిల్ అన్నది రానున్న ఎన్నికలకు సంబంధించి దేశ పొలిటికల్ మ్యాప్ను మార్చే ఒక గేమ్ చేంజర్గా చూడొచ్చా, లేదంటే ఇది ఒక అనవసరమైన చర్చ అని విశ్లేషకులు ఎలా చూస్తున్నారు? ఖచ్చితంగా డీలిమిటేషన్ కారణంగా రాజకీయ ముఖ చిత్రం కూడా మారిపోబోతోంది. నిజానికి చాలా 1970లో డీలిమిటేషన్ జరిగింది, ఆ తర్వాత డీలిమిటేషన్ జరగలేదు, కేవలం రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ బౌండరీసే పెరిగాయి. సో ఆ చేశారు. సో ఇప్పుడు తొలిసారిగా ఈ మొత్తం సంఖ్య పెరుగుతుందంటే కొత్త యువతకు అవకాశాలు వస్తాయి. అలాగే యువతతో పాటు ఈసారి 273 సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతున్నాయి. కాబట్టి మహిళా శక్తి కూడా ఈసారి పార్లమెంట్లో అసెంబ్లీలో కూడా రిప్రజెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి గణాంకాల ప్రకారం చూస్తే దేశంలో ఉన్నటువంటి అసెంబ్లీలో కేవలం 9% మాత్రమే మహిళల ప్రాతినిధ్యం ఉంది. పార్లమెంట్లో చూస్తే కేవలం 15% మాత్రమే మహిళలు ఉన్నారు. సో డెఫినెట్గా ఇది బైండింగ్గా ఉండడం వల్ల రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వ్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మహిళలు 33% మహిళలు ఎంపికై వస్తారు. కాబట్టి ఆ మేరకు పార్లమెంటులో ఇటు ముఖ చిత్రం మారబోతుంది. మహిళలు కూడా ఈ రాజకీయ నిర్ణయాధికారంలో మహిళలు కూడా తమ వంతు పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా దేశంలో కీలకమైనటువంటి రాజకీయ పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉంది. చాలా మందికి కొత్త వారికి అవకాశాలు వస్తాయి, మహిళలకు అవకాశాలు వస్తాయి. చాలామంది నియోజకవర్గాలు మారిపోతాయి. సో నియోజకవర్గాలు మారిపోయిన కారణంగా చాలామంది రాజకీయ భవిష్యత్తు కూడా తలకిందులు అయ్యేటువంటి అవకాశం ఉంది. కొద్దిమందికి మంచి బంపర్ లాటరీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి డెఫినెట్గా రాజకీయ ముఖ చిత్రం అయితే మారేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ అంశంలో మరొక కీలకమైనటువంటి వాదన కూడా తెరపైకి వస్తుంది. మహిళలకు రిజర్వేషన్ ఇస్తున్నారు, కానీ ఆ మహిళల్లో బీసీ మహిళలకు కూడా డెఫినెట్గా అందులో రిజర్వేషన్ కల్పించాలి, అంటే కోటాలో సబ్ కోటా ఇవ్వాలనే డిమాండ్ వస్తుంది. ఇప్పటికైతే రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ఉంది, కానీ బీసీలకు లేదు. కాబట్టి ఈ ఉమెన్కి ఇచ్చేటువంటి 33% రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ ప్రముఖంగా వినిపిస్తుంది. సో ఈ అంశాన్ని విపక్షాలు ఖచ్చితంగా గలమెత్తేటువంటి అవకాశం ఉంది. మనం చూసాం గతంలో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చినటువంటి సమయంలో కోటా విత్ ఇన్ ద కోటా అనేటువంటి డిమాండ్ వచ్చింది. కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కాదు, బీసీ మహిళలకు కూడా ఎంపవర్మెంట్ ఇవ్వాలి. కాబట్టి ఆ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఎంపవర్మెంట్ ఇవ్వాలంటే డెఫినెట్గా బీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ వస్తుంది. కానీ ఇంకా దానిపైన ఇంకా చర్చ జరగాల్సి ఉంది. ప్రభుత్వాలు ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలంటే మరికొంత కాలం పట్టేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. అయితే ఇప్పటివరకు ఉన్న డేటా ప్రకారం చూస్తే సౌత్ స్టేట్స్కి వచ్చే ఎకానమిక్ సపోర్ట్ వల్ల కాంట్రిబ్యూషన్ ఎక్కువగా కనిపించింది. కానీ ఇప్పుడు రిప్రజెంటేషన్ తగ్గితే దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది కదా అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి. రైట్, ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం చూస్తే సౌత్ స్టేట్ నుంచి వచ్చేటువంటి ఏదైతే కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది, ఆదాయం, ఎకనామికల్ సపోర్ట్, కానీ ఇప్పుడు జరిగే చేంజెస్ దీన్ని ఇంపాక్ట్ చేస్తాయి కదా అనేది ఒక ప్రశ్నగా కనిపిస్తోంది. ఖచ్చితంగా దీని కారణంగా చాలా ఇంపాక్ట్ ఉండబోతుంది, పొలిటికల్గా ఉండబోతుంది. నిజానికి ఈ డీలిమిటేషన్ పైన నిజానికి చాలా రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దీన్ని ఓపెన్గా చేసి చర్చించిన తర్వాతనే దీనిపైన నిర్ణయం తీసుకోవాలి, ముందుకెళ్లాలనేటువంటి డిమాండ్ వస్తుంది. కానీ ప్రభుత్వం దీన్ని చివరి నిమిషం వరకు చాలా గుంభనంగా బిల్లును బయటికి తీసుకురాకుండా పెట్టింది. ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న సమావేశాలు. సో 2 రోజుల ముందు బిల్లును బయట పెట్టారు. కాబట్టి దీనిపైన ముందుగానే చర్చకు ఆస్కారం కల్పించలేదు. ఎందుకంటే దీని ఇంపాక్ట్ చాలా భారీ ఎత్తున ఉండబోతోంది. చాలా ఇప్పటివరకు మన ఒక వాదన ఉంది, సదరన్ స్టేట్స్కి సెంట్రల్లో ఢిల్లీలో పెద్దగా పొలిటికల్ ప్రామినెన్స్ లేదు, పొలిటికల్గా పెద్ద పదవులు రావట్లేదు. ప్రధానమంత్రి పదవి కానీ, ఇతర కేంద్ర హోంమంత్రి పదవి కానీ, ఆర్థిక శాఖ కానీ ఇలాంటి కీలకమైనటువంటి పదవులు దక్కట్లేదు, రాజకీయ ప్రాధాన్యత లేదంటున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి డీలిమిటేషన్ కారణంగా సదరన్ స్టేట్స్కు సంబంధించినటువంటి
దక్షిణాదికి మధ్య అంతరం మరింత పెరిగి ప్రాధాన్యత మరింత తగ్గేటువంటి అవకాశం ఉందని అయితే వాదన వినిపిస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఇది చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.